దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు నిరీక్షణ ఆశీర్వాదం పొందుకోవాలని ప్రార్థన నిండిన హృదయాలతో ఈ సందేశాలు మీకు అందిస్తున్నాం. ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథము 29వ అధ్యాయము 5-6 వచనాలు మీ కొరకు చదువుతున్నాను. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంతా విస్తారముగా నుండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించును. ప్రియులారా, దేవుని ఎరిగిన ప్రజల కొరకు దేవుడు చేయు కార్యాన్ని ప్రవచనాత్మకంగా చూపిస్తున్నాడు ఈ వాక్యంలో. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉండినను అంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా పరిస్థితులు అలా ఉంటాయి. ఒక పరిస్థితి కాదు, అనేకమైన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా సంభవిస్తూ ఉంటాయి. ఒకదాని వెనుక ఒకటి అనేకమైన పరిస్థితులు మన చుట్టూ ముట్టినట్లుగా, శత్రు సమూహము ముట్టినట్లుగా పరిస్థితుల మధ్య చిక్కుబడి ఉంటాం. అలాంటి చిక్కుబడిన స్థితిలో మనకు ఎక్కడా సహాయము ఇక దొరకదు అనుకుంటాం. అలాంటి స్థితిగతుల్లో ఉన్న దేవుని ఎరిగిన వారి కొరకు దేవుడు మాట్లాడుతున్న మాటలు, నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉంటుంది. అయితే బాధించు వారి సమూహము నీ మీదకి లేచినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అది ఎగిరిపోవు పొట్టువలే ఉంటుంది. ఆ పరిస్థితులన్నీ ఎగిరిపోవు పొట్టువలే చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఒక్క నిమిషంలో జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మన ప్రతికూలమైన పరిస్థితులు చాలా కాలం మనల్ని వెంటాడుతూ ఉండొచ్చు. చాలా కాలం నుంచి ఆ విడుదల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఇక ఎంతకాలమైనా ఆ పరిస్థితులు అలాగే ఉండడంలో కొన్నిసార్లు మన విశ్వాసాన్ని, మన నిరీక్షణని కూడా కోల్పోతూ ఉండొచ్చు. అక్కడ దేవుడు ఒక కార్యం చేయడం మొదలు పెడితే ఒక్క నిమిషంలో ఆ పరిస్థితులన్నీ గాలికి పొట్టు ఎగిరిపోవునట్లుగా దేవుడు చేస్తాడట. దేవునికి స్తోత్రం. అలాంటి కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తానని ఆ వాగ్దాన పూర్వకంగా ఆ మాటల్లో సూచిస్తున్నాడు. ఈ దినాన్ని నీ పరిస్థితులు ఎలాంటి ప్రతికూలమైనవైనా, ఆ ప్రతికూలమైన పరిస్థితులు ఎంతకాలం నుంచి నీవు ఎదుర్కొంటున్నా, ఒకవేళ నీ హృదయంలో నిరాశ, నిస్పృహ చోటు చేసుకున్నప్పటికీ అలాంటి స్థితిలో దేవుడు కార్యం చేస్తే ఒక్క నిమిషంలో ఆ కార్యం చేయగలడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ పరిస్థితులన్నీ పొట్టు ఎగిరిపోవునట్లుగా ఎగిరిపోతాయని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అక్కడ అంటున్నాడు, ఉరుములు, మెరుపులు అలాంటి సూచనలు చూపిస్తున్నాడు. అవి అకస్మాత్తుగా వస్తాయి. అలాగో అకస్మాత్తుగా అవి ఎలా వస్తాయో అలాగే దేవుని సహాయం వస్తుందని. పాత నిబంధన కాలంలో హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్నప్పుడు యోధా దేశాన్ని, ఆ దేశం మీదకి అష్షూరు రాజు తన సైన్యాన్ని పంపించాడు. అష్షూరు సైన్యం చాలా విస్తారమైన సైన్యం. ఆ సైన్యంతో యుద్ధం చేయడానికి హిజ్కియా సైన్యం సరిపోదు. అష్షూరు రాజు ఒక లేఖ రాసి పంపించాడు, నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నానని. హిజ్కియా రాజుకు ధైర్యం సరిపోక ఆ లేఖ తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ లేఖను పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో దేవుడు సహాయం పంపించాడు. ఒక రాత్రే 185,000 మంది సైన్యాన్ని దేవుడు తన దూతను పంపించి హతము చేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఒక్క రాత్రే 185,000 మంది పొట్టు ఎగిరిపోవునట్లుగా ఆ శత్రు సమూహాన్ని ఎగిరిపోయేటట్లు చేస్తానన్నాడు దేవుడు. ప్రియులారా, నీ పరిస్థితి ఎంత ప్రతికూలమైనదైనా, నీ పరిస్థితి ఎంత నిన్ను కృంగజేస్తున్నా, ఈ పరిస్థితులకి నాకు సహాయం ఎంతమాత్రం దొరకదు అనుకున్న స్థితిలోని ఉన్నా, అక్కడ దేవుడు కార్యం చేస్తే ఒక్క నిమిషంలో నీవెరగని రీతిలో నీ పరిస్థితులన్నీ
గాలికి పొట్టు ఎగిరిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. అలాంటి వాగ్దానం దేవుడు ఈరోజు నీకు దయచేస్తున్నాడు. నువ్వు విశ్వసించగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, ఆశ విడిచిపెట్టకుండా, నిరీక్షణ కోల్పోకుండా దేవుని మీద ఆధారపడుతూ కొనసాగిస్తే ఒక దినాన్ని నీ పరిస్థితులు, నీ ప్రతికూలత అంతా కూడా పొట్టు ఎగిరిపోయేటట్లుగా చేసి దేవుడు నిన్ను దీవిస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీ జీవితంలోనూ నీ కుటుంబంలోనూ కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడమైన మా తండ్రి, కృపగల మా దేవా, నిజమే ప్రభువా, నీవు కార్యం చేస్తే అకస్మాత్తుగా నీవు కార్యం చేయగలవు ప్రభువా. అట్టి కార్యాలు ఈ విన్న వారందరి జీవితాల్లో జరిగించి వారి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ వారి జీవితాల్లో నీ కృపను విస్తరింపచేసి వారి సమస్యలలోనూ వారి అవసరతల్లోనూ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు పురికొల్పుగా ఉంటే మీకు తెలిసిన వారికి కూడా ఈ సందేశాన్ని పంపించండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.